వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది, కానీ ఈ వీళ్ళలో మాత్రం ఒకటి కాదు, రెండు కాదు, మూడు కూడా కాదు. యాక్టింగ్, డాన్సింగ్, సింగింగ్ అండ్ ముఖ్యంగా చివరిగా చూసుకుంటే రంగోలీ. రంగోలీ అందరూ వేస్తూ ఉంటారు, కానీ ఈవిడ మాత్రం వాటర్ మీద రంగోలీ అనేది అసలు ఆవిడ షార్ట్స్ చూస్తేనే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఆవిడ ఎవరో కాదు రేవతి గారు అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి ఆవిడతో చిన్న చిట్ చాట్ చేసేద్దాం, వచ్చేసేయండి. డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్, మెయిన్ డ్రాయింగ్, అసలు ఎలా ఇవన్నీ? ఉన్న టాలెంట్ని ఎందుకు నేను ఇట్లనే ఆపుకోవాలి అని చెప్పి వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో. ఫ్యామిలీ సపోర్ట్ వల్ల కూడా మీరు ఈరోజు ఇంత దూరం వచ్చారు. మా ఫాదర్కి అప్పుడంతగా వద్దు, ఇండస్ట్రీ వద్దు, ఆడపిల్లలకి ఎందుకు అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఈ యాక్టింగ్స్ ఇలా ఉంటాయి, ఆడిషన్స్ కాటికి కొన్నిటికి వెళ్ళాం అనమాట. మమ్మీ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపించింది. క్యూట్ వీడియో చేస్తే క్యూట్గా ఉంటుంది. భర్త, పిల్లలు, ఆ సంసారం, దీని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. అంటే పెళ్ళైపోయింది ఇంకెందుకు అని కొంచెం లైట్ తీసుకుంటారు. ఉన్న ఆర్ట్స్ని నేను వదులుకోకూడదు. ఇంట్లో ఉంటేనేంటి, నేను చేయాల్సింది నేను చేస్తాను, టైం వేస్ట్ చేయొద్దు. నాకున్న దాన్ని నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నానా ఈ రోజు అని క్యాల్కులేట్ చేసుకుంటాను. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు రేవతి గారు? బాగున్నా అండి. మామూలుగా మీ వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు, కానీ అంటే ఓపెన్గా వచ్చి చూస్తే మీరు ఇంత సింపుల్గా ఉంటారు అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో ఎలా అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎవరికైనా సరే గోల్స్ ఏవైనా ఉన్నాయంట, అంటే ఒక కళ ఏదైనా ఉందంటే అది ఒక్కటే ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, కానీ డాన్సింగ్, అందులో క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం చేస్తారు, సింగింగ్, యాక్టింగ్, మెయిన్ డ్రాయింగ్, అసలు ఎలా ఇవన్నీ? అంటే చిన్నప్పుడు అమ్మకి ఇంట్రెస్ట్ అనమాట, క్లాసికల్ డాన్స్ కానీ డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో అమ్మ సపోర్ట్తో 5 years అప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవి ఇప్పించేవాళ్ళు. సో అలా డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చాను. ఒక 350+ వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అందులో ఫస్ట్ మన స్టేట్స్ 2 కంబైన్గా ఉన్నప్పుడు తెలుగు స్టేట్స్ ఫస్ట్ ప్రైజ్ కింద బైక్ కూడా వచ్చింది. మా టీవీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. ఓకే. సో అట్లాంటి డాన్స్ కాంపిటీషన్స్కి బాగా ఫేమ్ అది వచ్చింది. తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇంకా బాబు డెలివరీ అదంతా అయ్యాక ఇంకా ఆపేసాను అనమాట, కష్టం, హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఉన్న టాలెంట్ని ఎందుకు నేను ఇట్లనే ఆపుకోవాలి అని చెప్పి వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో యాక్టింగ్ చేసి కొన్ని గెటప్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఒకసారి సావిత్రి గారి గెటప్ వేసాను అనమాట. ఆ వీడియోస్ బాగా వైరల్ అయినాయి. ఆ లుక్స్ కాస్త సిమిలర్గా, అంటే క్లాసికల్ డాన్సర్స్కి ఆ ఐస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ సింక్ అవ్వడం వల్ల సావిత్రి గారి గెటప్ బాగా క్లిక్ అయింది. దాని త్రూ నాకు మూవీస్లో కానీ ఛాన్సెస్ అవి రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే మూవీస్లోనే కాకుండా సీరియల్స్లో కూడా నటించడం జరిగింది. అంటే క్లాసికల్ డాన్సర్కి మూవీ ఫీల్డ్కి అసలు సంబంధం లేదు, ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది క్లాసికల్ డాన్సర్స్కి. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా అదే అనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి మూవీస్లోకి ఎంట్రీ ఎలా అనిపించింది? ఆ చేంజ్ ఏమైనా అనిపించిందా మీకు? చాలా చేంజ్ ఉంటుందండి. అక్కడ మనకి సెట్స్లో లొకేషన్స్, డైలాగ్స్ ఇవన్నీ వేరే ఉంటుంది. క్లాసికల్ డాన్సర్ అంటే ఓన్లీ స్టేజ్ మీద ఓన్లీ క్లాసికల్ డాన్సర్కి ఉండే గౌరవం సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఈ సినీ ఫీల్డ్కి క్లాసికల్ డాన్సర్కి 2 డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. కానీ ఇక్కడ ఓన్లీ సింక్ అయ్యే మ్యాటర్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఫీచర్స్ అవన్నీ క్లియర్గా క్లాసికల్ డాన్సర్ అయితే బాగా చూపించగలరు యాక్టింగ్లో. ఓకే. అంటే ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఒక్కసారిగా మూవీ ఫీల్డ్లోకి వెళ్ళంగానే ఏంటి ఇక్కడ ఇంత గందరగోళం ఉంది, ఇన్ని రోజులు చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడు చూసిన ప్రపంచం వేరు అన్నట్టు ఏమైనా అనిపించింది? అసలు ఎందుకు ఇందులోకి వచ్చాను అన్నట్టు ఏమైనా అనిపించిందా? ఎందుకు వచ్చాను అనిపించలేదు. బికాజ్ నాకు 7 years అప్పుడే నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవి చూసి చైల్డ్ ఆర్టిస్ట్ కింద సీరియల్స్కి, జీ తెలుగులో మెయిన్ సీరియల్ ఒకటి ఉంది, ఆ సీరియల్కి నన్ను మెయిన్ ఆర్టిస్ట్ కింద, చైల్డ్ ఆర్టిస్ట్ కింద పిలిచారు. సో మా ఫాదర్కి అప్పుడంతగా వద్దు, ఇండస్ట్రీ వద్దు, ఆడపిల్లలకి ఎందుకు అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి ఈ యాక్టింగ్స్ ఇలా ఉంటాయి, ఆడిషన్స్ కాటికి కొన్నిటికి వెళ్ళాం అనమాట. అప్పుడు ఇలా ఉంటుంది అని అర్థమైంది. క్లమ్జీగా అయితే అందరూ కలిసి వర్క్ చేస్తేనే కదా మూవీ అనేది రన్ అవుతుంది అని అప్పుడు అర్థమైంది సెట్స్కి వెళ్ళాక.
మీరు ఇందాక అన్నట్టు క్లాసికల్ డాన్సర్కి ఉన్న వాల్యూ అనేది వేరు. మరి అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం, దాని మీద ఇంట్రెస్ట్ బాగా ఉండేది. ఆ ప్రాక్టీస్ అంతా ఎలా, అసలు స్కూల్ ప్రాక్టీస్ ఇదంతా అసలు ఎలా జరిగింది? డాన్స్కి కాంపిటీషన్ ఉంది అని అనుకోగా దాని ముందు రోజు ఒక 2-3 అవర్స్ హార్డ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇంకా సింగింగ్కి వాటికి అయితే ఆన్ ద వే వెళ్తుంటూనే విని గుర్తుపెట్టుకోవడం, స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఒక్కోసారి సాంగ్ చేంజ్ అవ్వడం, అలాంటివన్నీ వెంటనే గ్రాస్ప్ చేసుకుని గుర్తుపెట్టుకుని అట్లా రన్ చేసేదాన్ని. మా మదర్ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఫ్యామిలీ సపోర్ట్ వల్ల కూడా మీరు ఈరోజు ఇంత దూరం వచ్చారు. అవును, యాక్చువల్ మదర్ ఫాదర్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం కష్టం కదా. ఆ చిన్న ఏజ్లో అంత మనలో టాలెంట్ ఉందని మనకు తెలియదు. వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా వచ్చాము. కొంతవరకు వాళ్ళు లాక్కరాగలిగారు. నేను ఇక్కడి నుంచి ఇంకా ఉన్న ఆర్ట్స్ని నేను వదులుకోకూడదు. ఇంట్లో ఉంటేనే ఏంటి, నేను చేయాల్సింది నేను చేస్తాను, టైం వేస్ట్ చేయొద్దు, నాకున్నదాన్ని నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నానా ఈరోజు అని క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో అలా డే బై డే కొంచెం ఆర్ట్స్ మీద గ్రిప్ రావడం, ఇట్లా మూవీస్కి షూట్స్కి అండ్ సింగింగ్కి వీటికి వెళ్ళడం జరిగింది. అంటే మామూలుగా ఎవరికైనా సరే పెళ్ళి అయిన తర్వాత అంటే కెరియర్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే భర్త పిల్లలు ఆ సంసారం దీని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. అంటే పెళ్ళి అయిపోయింది ఇంకెందుకు అని కొంచెం లైట్ తీసుకుంటారు ఒక 50% వరకు. కానీ మీరు అలా కాకుండా అటు క్లాసికల్ డాన్సింగ్గా కూడా కొంచెం చేయడం జరిగింది, షూటింగ్స్. అది కాకుండా మెయిన్ వాటర్లో రంగోలీ అనేది అమేజింగ్ అని చెప్పొచ్చు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు? రంగోలీ అనేది నేను చిన్నప్పటి నుంచి వేసేదాన్ని. ఏంటంటే మా ఇల్లు రామాలయం పక్కన అనమాట. యాక్చువల్గా మా షాప్ ఆ రామాలయం పక్కనే ఉండేది, మా డాడీది జనరల్ స్టోర్స్ అనమాట. సో నేను ఎక్కువ ఉండేది షాప్లో అండ్ గుడి దగ్గరే. రోజు అక్కడ గుడి దగ్గర ముగ్గు పెట్టడం, ఏదన్నా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఇట్లా రంగోలీతో స్పెషల్గా వేయడం అలా చేసేదాన్ని. సో వాటి వల్ల నాకు అప్పటి నుంచి ఈ రంగోలీస్ మీద హ్యాండ్ గ్రిప్, ఎలాగో ఆర్ట్స్ ఇవన్నీ డ్రాయింగ్స్కి వీటికి హ్యాండ్ గ్రిప్ ఉంది కాబట్టి వాటిలో కూడా బాగా ఫీచర్స్ అనేది అప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతూ వచ్చాయన్నమాట. సో దానివల్ల ఇప్పటికీ మొన్న పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఫెస్టివల్కి అక్కడ ఉంటే సరే చిన్నప్పటి నుంచి వేస్తున్నా కదా, ఇవాళ ఇక్కడే ఉన్నాం కదా వేద్దాము అని సరదాగా రంగోలీ స్టార్ట్ చేయడం, బాలరాముడిని వేయడం ఇవన్నీ జరిగింది. అవి కూడా చాలా సపోర్ట్ వచ్చింది సోషల్ మీడియాలో. తర్వాత సరే ఇంత సపోర్టివ్గా ఉన్నారు కదా, నేను ఎందుకు నా ఆర్ట్ని ఇక్కడితో స్టాప్ చేయాలి అనుకున్నా. అండ్ లాస్ట్ ఈ న్యూ ఇయర్కి ఊర్లో లేను, సరే ఎక్కడ టెంపుల్ దగ్గర ఉన్న వేసేదాన్ని కదా, ఊర్లో ఉంటే వేసేదాన్ని అని మాకు ఇంటి వెనకాల కనకదుర్గాదేవి ఆలయం ఉంది, ఆ ఆలయంలో వేసాను అనమాట. ఇంకా అలా ఇంకా వాళ్ళు అడగడం, ఇంకో రంగోలి వేయచ్చు కదా, ఇంకోటి వేయచ్చు కదా అని అడుగుతున్నారు. సరే కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అని ఇంకా వాటర్ పైన చేస్తే ఎట్లా ఉంటుంది, ఇది ఫ్లోట్ అవుతుందా మునిగిపోతుందా, రోజు నేల మీద వేసుకోవడం కష్టం కదా అని ఇక చూసి అలా థింక్ చేసి చేశాను అనమాట. అంటే మామూలుగా సోషల్ మీడియా రానంత వరకు కూడా మీరు అలా నలుగురిలో ఉండిపోయారని చెప్పొచ్చు. అసలు సోషల్ మీడియాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? దాదాపుగా 2014లో అనుకుంటా మీరు ఎంట్రీ ఇచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రీచ్ ఎలా ఉంది, ఎప్పుడు ఫేమ్ అయ్యారు? మా ఊరు కలిదిండి అండి, ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా వస్తుంది ఇప్పుడు, ఇదివరకు కృష్ణా జిల్లా. ఆ కలిదిండి అనే ఊర్లో నాకు అభిమానించే వాళ్ళు మా ఏరియాలో వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను వేసే రంగోలీస్ కానీ డాన్స్కి కానీ అలా ఆ ఏరియా వరకు మా ఊరి వరకు చాలా సపోర్ట్ ఉండేది. తర్వాత పెళ్ళైపోయి ఇటు రావడం, ఇక్కడ నేను ఎక్కడ ఆర్ట్స్ వేయాలి ఏంటి, సరే ఉన్న టాలెంట్ని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి సరే మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ఉంది అప్పట్లో, టిక్టాక్ అవన్నీ నడిచాయి. సో వాటిలో కూడా నా టాలెంట్ని నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, నా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేస్తాము అని చెప్పి అలా స్టార్ట్ చేసేదాన్ని. అంటే రీచ్ ఎలా వచ్చింది? అంటే ఒక ఆడపిల్ల సోషల్ మీడియాలోకి, అంటే ముందే మీది క్లాసికల్ కాబట్టి ఒక అమ్మాయి ఒక స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది, అది క్లాసికల్ అయినా ఏదైనా సరే చేస్తుంది అంటేనే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. మరి అలాంటిది సోషల్ మీడియాలోకి వచ్చాక ఎలాంటి వాటిని ఎదుర్కొన్నారు మీరు? చాలా వరకు పాజిటివ్ అండ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి, కానీ నేను చేసే వరకు వీడియోస్ ఎక్కువగా కొంచెం ట్రెడిషనల్గా ఉండడం వల్ల, మంచి మంచి వీడియోస్ చేయడం వల్ల అంత ఎక్కువ నెగిటివ్ కమెంట్స్ అయితే రాలేదు. దానికి నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ మంచి కమెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఎంత రంగోలీ వేస్తున్న వాళ్ళు ఎంత మంచిగా ఆశీర్వదిస్తున్నారో చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. మంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది ఇప్పటి వరకు. అంటే మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్, అంటే బయట వాళ్ళు కూడా అవసరం లేదు, ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్? స్టార్టింగ్లో అనుకునే వాళ్ళు మేబీ ఎందుకు ఇట్లాగా వీడియోస్ చేస్తుంది, ఏంటో పిచ్చి పిచ్చిగా చేస్తుందా ఏంటి, ఈ వీడియోస్ పిచ్చి ఏంటి అని అనుకునేవాళ్ళు.
కానీ తర్వాత తర్వాత ఆ టాలెంట్ ఉంది, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారా, ఇంతమంది ఫాలో అవుతున్నారా అని చూసి వాళ్ళే రియలైజ్ అవుతున్నారు. ఆర్ట్ ఉంది, వీడి దగ్గర స్కిల్ ఉంది, అది ఇంప్రూవ్ అవుతుంది అని అర్థం చేసుకుంటున్నారు. అంటే క్లాసికల్ డాన్సర్గా వచ్చేటప్పటికి స్టేజ్ మీద వడ్డానం ఊడిపోయి ఆ పిన్ను గుచ్చుకుంటుంటే కూడా అది ఫేస్ చేస్తూ నాట్యం చేయడం అనేది అసలు మాటలో చెప్పలేనిది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు చెప్పాను కదా, స్టేట్లో మన 2 స్టేట్స్ కలిసి ఉన్నప్పుడు ఒక 1000 మెంబర్స్ వరకు కాంపిటీషన్. అది మిర్చి క్యాంపస్ రాక్ స్టార్ అని. నేను బీటెక్ చదువుతున్నప్పుడు సింగిల్గా వచ్చాను. నేను అప్పుడు పేరెంట్స్ ఏంటి తనకు తను రెడీ అవ్వగలదు. ఏజ్లో అండి అప్పుడు? అప్పుడు 18 అండి. ఓకే. జస్ట్ 18. ఇంకా ఆ టైంలో నాకు నేనుగా రెడీ అవ్వగలను కదా, తినకు అలవాటే కదా అని మా పేరెంట్స్ సర్లే వెళ్ళరామ్మా అన్నారు. అందరూ కలిసి కాలేజ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కానీ తీరా అక్కడికి వెళ్ళాక నాకు ఇవన్నీ నగలు మనకు మనం పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా. అలా పిన్తో పెట్టుకున్నాను. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత అది ఊడిపోయిందనమాట. అందులో జడ్జ్ ఒక ఆయన అబ్జర్వ్ చేశారు, అది ఊడిపోయి వేలాడడం, అది గుచ్చుకోవడం. నాకు అవన్నీ చూసి లాస్ట్లో రివ్యూ ఇచ్చారు. తనకి కాస్ట్యూమ్ కూడా అప్పుడు నాకు సరిగా లేదు. అంత క్లాసికల్ డాన్స్ మీద నేను సడన్గా వచ్చేసాను అనమాట. తను ఇంత పర్ఫెక్ట్గా డాన్స్ చేసిందా చేయలేదా అనేది పక్కన పెడితే తన తలపైన అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్లేట్ మీద కాళ్ళకి అవి గుచ్చుకుంటున్నా సరే తను చేస్తుంది. ఇంకొక పక్కన ఆర్నమెంట్ ఊడిపోయి అది గుచ్చుకుంటుంది, అయినా సరే ఫేస్లో స్మైల్తో అలానే చేసింది. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం కూడా చాలా తక్కువే అని చాలా మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు అప్పుడు. అంటే మాకు అర్థమైపోతుంది, ఒకవైపు నుంచి నెగిటివ్ వస్తున్నా కూడా మీరు ఆ పాజిటివ్గా ఏ విధంగా చేయాలి అనేది మీ ఫేస్లో కూడా మాకు తెలుస్తుంది, ఆ పాజిటివ్నెస్ అనేది. మరి హస్బెండ్ విషయానికి వస్తే నార్మల్గా చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు పని చేస్తున్నావు కదా, ఇంకెందుకు మీ వైఫ్ ఇలా చేయటం అది ఇది అని. ఏ రోజైనా వచ్చిందా హస్బెండ్ ఏమని చెప్పారు? లేదు, ఆయన ఏం చెప్పలేదు. ఆయన అయితే బాగా సపోర్ట్ చేస్తారు. ఉన్న నీ ఆర్ట్స్ని నువ్వు ఎందుకు ఎవరి గురించో ఏం మానుకోవద్దు, నీకు ఎలా అనుకుంటే అలా చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పంటారు. ఓకే. అంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ చేశారు? ఇప్పటి వరకు ఒక 900+ వరకు చేశాను. స్టార్టింగ్లో జస్ట్ 1 year బ్యాక్ వరకు నాకు రీచ్ అనేది లేదు. అప్పటి నుంచి ఆర్ట్స్ వేస్తుండేదాన్ని, కానీ మేబీ ఎందుకో తెలీదు యూట్యూబ్లో చాలా 10 views, 100 views, లేకపోతే 20, 50 ఇలా వచ్చాయి. తర్వాత సరే నా కష్టాన్ని నేను నా ఎంటర్టైన్మెంట్ కోసం, నా టాలెంట్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం నేను చేస్తున్నా. వ్యూస్ కోసము లేకపోతే లైక్స్ కోసం చేయట్లేదు కదా, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, అది చాలు అని చెప్పి అయినా డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పటి వరకు ఆర్ట్స్ని స్టార్ట్ చేసి 6 years పైన అయింది. అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నా. ఈ టైంకి నాకు బాగా క్లిక్ అయిందనమాట ఈ ఇయర్లో. అంటే ఇన్ని ఇయర్స్, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఆ సక్సెస్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి అమౌంట్ రావటం, అమౌంట్ పక్కన పెడితే ఆ వ్యూస్ పెరగటం, పాజిటివ్ కామెంట్స్ రావటం, ఇవన్నీ కూడా ఇన్ని ఇయర్స్ పట్టింది కదా. మరి అంటే డిసప్పాయింట్ అవ్వటం, ఇంకొద్దు ఆపేద్దాం, ఇలాంటివి ఏమైనా అనిపించిందా? అనిపించలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ వ్యూస్ కోసము చేయట్లేదు కదా. సరే నా ఆర్ట్స్ని నేను ఇంప్రూవ్ చేసుకుందాం, వ్యూస్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి. కానీ ఒక్కోసారి కంపేర్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న సిల్లీ వీడియోస్కి, క్రేజీ వీడియోస్కి ఇంత సపోర్ట్ ఉంటుంది, ఇంత మంచి ఆర్ట్స్ వేసినా లేదేంటి అనుకుని ఫీల్ అయ్యేదాన్ని. అయినా ఎవరో గురించి నేను వేయట్లేదు కదా, నా కోసం నేను వేస్తున్నాను అని అలానే మోటివేట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇప్పుడు ఇంతమంది ఇలా సపోర్ట్ చేయడం, వాళ్ళ కమెంట్స్ కొన్ని చాలా వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కూర్చుంటే అలా 3 hours 4 hours గడిచిపోతూ ఉంది. అయినా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ని నేను రిసీవ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే వాళ్ళ రెస్పాన్స్ చూసి. అంటే వాటర్ రంగోలి ఏదైతే ఉందో అది మీరు వేసేటప్పుడు అందరు దేవుళ్ళని వేయడం జరిగింది. నిన్న ఒక 2-3 days బ్యాక్ పెట్టారు మీరు ఒక వీడియో, ఆ నామం మాత్రం అసలు కదలట్లేదు. ఎలా అనిపించింది అసలు? చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఎమోషనల్ అయ్యాను కూడా. ఆ రోజు మార్నింగే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే 100K అయ్యారు. ముందు రోజు నామం మునిగిపోయింది. ఎంత ట్రై చేశాను, ఒక 15 minutes, ½ an hour వరకు దాంతోనే కూర్చున్నా. ఏదన్నా వేస్తే కవర్ అవుతుందా, 4 hours కూర్చున్నా దానికోసం. అయ్యో వేస్ట్ అవుతుంది, మునిగిపోతుంది, పోనీ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు, మనకు వీడియోలో ఫొటోస్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కానీ నాకు మనసుకు తృప్తిగా లేదు, ఎందుకు ఇలా మునుగుతుంది, నేను ఇప్పటిదాకా వేసింది ఏది ఫెయిల్ అవ్వలేదు కదా, ఎందుకని చాలా డిసప్పాయింట్ అయ్యాను. చెప్పాలంటే కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయన్నమాట.
సరే అయినా సరే మానొద్దు, అయితే ఏమైంది మళ్ళీ వేస్తాను, ఇంకా 4 hours పడుతుంది అంతే కదా, నేను పట్టుకున్నాను ఇది వేయాలనుకున్నాను వేసే తీరుతాను ఇవాళ అని ఇంకా అది తీసేసి మళ్ళీ వేసాను అనమాట. నెక్స్ట్ టైం వేసింది అయితే ఎంత కదిపినా మునగలేదు, నాకైతే భలే అనిపించింది. ఈరోజు 100K అయ్యారు, నా ఇన్ని ఇయర్స్ కష్టానికి ఈరోజు చూస్తున్నాను ఆ రౌండ్ ఆఫ్ని. పోనీలే దీని గురించి నన్ను ఇలా హ్యాపీ చేయడం కోసం ఇట్లా చేసి ఉంటారు నిన్న డిసప్పాయింట్ చేయడానికి. ఏదైనా మనకి హ్యాపీనెస్ వస్తుంది అంటే ముందు కాస్త బాధ ఉండాలి కదా, అలా వచ్చిందేమో అని అనుకుని ఇంకా దేవుడికి నమస్కారం చేసుకుని థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యాను. అంటే ఏ రంగోలీ వేసినా సరే మీరు ఫస్ట్ దండం పెట్టుకుంటారు, ఎందుకంటే మేము కూడా మీ ఫాలోవర్సే కాబట్టి. సో అసలు ఎలా అంటే ముందేమైనా చూస్తారా ఫొటోస్ ఏమైనా, లేకపోతే మీకు అనిపిస్తుందా లోపల ఇలా వేయాలి అలా వేయాలని, అసలు ఎలా వేస్తారు? మనసుకి ఇప్పుడు చాలామంది కమెంట్స్ అడుగుతుంటారు, ఆ అడిగినవన్నీ నాకు ఇప్పుడు ఏ డ్రాయింగ్ అయినా లేకపోతే ఏదో మాది వేయొచ్చు కదా మాది వేయొచ్చు కదా అంటారు, కానీ ఆర్టిస్ట్కి అనేది మనసుకి అనిపించాలి అలా. ఒక ఇష్టంతో కూడిన ఇది వెయ్యాలి అని మనసుకు వస్తే మనం ఎలా అనుకున్నా సరే అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇవాళ ఇది వేద్దాము ఇవాళ ఇది వేద్దాము అని మనసులో 2-3 days నుంచి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఇమేజ్ అలా మైండ్లో కదులుతుంది అనమాట, ఇలా వేద్దామా అని మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని సో ఆ రోజుకి అలాగా చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క పిల్లలకి కూడా పేరెంట్సే రోల్ మోడల్. అంటే మీ బాబుతో ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా డ్రాయింగ్ బాగా వేస్తున్నా, ఎవరిని అనని అంటే ఎవరిని చూసి నేర్చుకున్న ఇన్స్పిరేషన్ అంటే మా మదర్ అని చెప్పారు. మరి మీరు కూడా మీ మదర్ నుంచేనా లేకపోతే? మా మదర్కి ఇంట్రెస్ట్ అండి బాగా, ఆవిడ కూడా స్టిచ్చింగ్ చేస్తారు, టైలర్ అనమాట. చాలా టాలెంట్ ఉంది మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరిలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాలెంట్ ఉంది. మా పిన్ని వాళ్ళు కానీ ఫ్యామిలీ అందరు కానీ అవి వాళ్ళు వాళ్ళ టైంలో బయట పెట్టుకోవడానికి కుదరలేదు. మా తాతయ్య గారు స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన 15 years అప్పటి నుంచి మంచి మంచి డ్రామాస్ ఇప్పటికీ రోల్స్ ప్లే చేస్తూనే ఉంటారు. ఆయనకి 70+ years వచ్చినా సరే ఇప్పటికీ డ్రాప్ అవ్వకుండా చాలా బాగా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అంత పెద్ద పెద్ద లైన్స్ ఆఫ్ డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటారు. నాకు తెలిసి మా తాతయ్య గారి ఆ ఆర్ట్స్ బ్లడ్ ఇట్లా వచ్చిందనమాట, ఆ జీన్స్ మొత్తం జీన్స్ ఇలా ఫార్వర్డ్ అయింది. పేరెంట్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తారు, మా ఫ్యామిలీ అంతా కూడా అందరికీ టాలెంట్ ఉంది. కాకపోతే నేను డ్రాప్ అవ్వకుండా ఇట్లా కంటిన్యూ చేయడం హ్యాపీగా ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ఉంటుంది కానీ అక్కడ వరకే ఆపేసుకుంటారు, కానీ మీలాగా కంటిన్యూ చేయరు చాలా మంది. సో ఎలా అనిపిస్తుంది? దానికి మెయిన్ పేషెన్స్ కావాలి. ఎలా వచ్చినా ఏది వచ్చినా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఉంటే చాలు. అంటే మామూలుగా ప్రతి ఒక్క ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం అనేది ఒక మరో జన్మ అని చెప్పొచ్చు, కానీ మీ లైఫ్లో ఒక బ్యాడ్ డే అదే అని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? నాకు ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా లేడీస్కి, నాకు బీపీ ఉండేదన్నమాట. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇట్లా బీపీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు అనుకున్నారు వాళ్ళు. సరే మెడికేషన్ ఇస్తారు అని చెప్పి అనుకుని జాయిన్ అయిపోయాం. వాళ్ళు మెడికేషన్ ఇవ్వడం పిల్స్ లాగా ఇచ్చారనమాట. పిల్స్ లాగా ఇవ్వడం బీపీ కంట్రోల్ అవ్వలేదు. నేను అనస్థీషియాలో అది స్వాలో చేయలేదు. ఆ బయట కూసేయడం వల్ల వెంటనే ఫిట్స్ వచ్చాయి. వాడు పుట్టి నాకు చూపించారంట. అప్పుడు నాకు చూపిస్తే నేను ఇంకా అనస్థీషియాలో ఉండి అండ్ బీపీ ఆన్లో ఉండి నాకు అసలు ఏమి గుర్తులేదు. వాడిని చూసి నవ్వుకున్నానంట. అసలు ఇప్పటికీ వాడిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో, ఇప్పుడు పేరెంట్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది కదా, మా బాబుని నేను ఇట్లా ఫస్ట్ ఇలా చూశాను అని. వాడిని ఎప్పుడు చూసుకున్నాను, ఎప్పుడు చేతిలోకి తీసుకున్నాను కూడా నాకు గుర్తులేదు. అదే నా లైఫ్లో చాలా ఫీల్ అయ్యే విషయం అనమాట. వెంటనే ఫిట్స్ రావడం, ఇంకా హాస్పిటల్లో దీనికి కంట్రోల్ అవ్వట్లేదు. 3 times వచ్చిందనమాట వెంటనే. సో ఇక్కడ హాస్పిటల్ అవ్వట్లేదు, తిను లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉంది, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ఇప్పుడు ఏది జరిగినా మా చేతుల్లో ఏం లేదు అని చెప్పి అన్నారు. వెంటనే చాలా 2-3 hours వరకు గతుకుల రోడ్లో తీసుకువెళ్ళాము ఆపరేషన్ అయిన వెంటనే. దానివల్ల స్టిచెస్, పెయిన్స్ అవి ఇప్పటికీ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉన్నా దానివల్ల. సో అంటే ఒక పెద్ద గండం నుంచే బయటపడ్డారు అని చెప్పొచ్చు. మరి అంటే ఇప్పుడు మీరు ఎమోషనల్ అవుతున్నారు, నాకు అది తెలుస్తుంది. అంటే మరి అప్పటిది అదంతా కూడా ఇప్పుడు మీ బాబుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, అవన్నీ మరి మర్చిపోయారా? మర్చిపోతాను, కానీ మన ఫస్ట్ మెమరీస్ ఉంటాయి కదా. అమ్మ నన్ను ఫస్ట్ ఎప్పుడు చూసామని ఒక్కసారి అడుగుతాడు. అలాంటప్పుడు నాకు ఏం చెప్పాలి, అడుగుతాడు, అమ్మ నువ్వు ఫస్ట్ నన్ను చూసి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావమ్మా అంటాడు. తనకి ఎప్పుడు ఫీడ్ చేశానో కూడా నాకు గుర్తులేదు. అలా ఒక 1 week వరకు కాన్షియస్లో లేకుండా, బయటకు వచ్చినా సరే మెమరీ సరిగా లేక, ఎందుకు ఇట్లా ఉన్నాము, ఇక్కడ ఎందుకు ఉన్నాము, ఇట్లాంటి మాటలు. ఒక 1 week తర్వాత కాస్త క్యూర్ అయ్యి కాస్త తెలివి వచ్చింది అప్పుడు అనమాట. ఓకే, ఆర్టిస్ట్ రేవతి గారు ఏం చదువుకున్నారు?
నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశానండి. ఒక ఫ్యూ మంత్స్, 1 ఇయర్, నియర్లీ 1 ఇయర్ వరకు జాబ్ చేశాను సివిల్లోనే. తర్వాత ఇట్లా బాబు ప్రెగ్నెంట్గా ఉన్నానని జాబ్ డ్రాప్ ఆఫ్ అయ్యాను. ఇంకా బాబుని ఇంట్లో చూసుకుంటూ ఉండుంటే వాడు పడుకున్న టైంలో నాకు కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది కదా, ఆ టైంలో నేను రెస్ట్ తీసుకోవడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాము, ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని ఇలా స్టార్ట్ చేయడం. తర్వాత రీసెంట్గా సరే జాబ్ ఏదైనా ట్రై చేద్దాము, ఇటు ఛానల్ అప్పుడు ఇంత గ్రోత్ లేదు, ఛానల్ కూడా కాస్త స్లోగా ఉంది కదా, ఏదో ఒక ఇన్కమ్ ఉంటుంది, సపోర్టివ్గా ఉండొచ్చు ఇంటికి అని సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద కోర్స్ తీసుకున్నాను. జాబ్ ట్రయల్స్లో ఉంటూనే ఈలోపు సమ్మర్కి ఇంటికి వచ్చాడనమాట. సమ్మర్లో దీన్ని కేర్ చేసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు కదా, సరే ఈ సమ్మర్ అయ్యాక జాబ్ ట్రయల్ స్టార్ట్ చేద్దాము, ఈ సమ్మర్లో యూట్యూబ్ మీద ఫోకస్ చేద్దాము, నా ఆర్ట్ని కొంచెం నీట్గా పోర్ట్రేట్ చేద్దాము, సక్సెస్ అయితే ఇది కంటిన్యూ చేద్దాము అని చెప్పి ట్రయల్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏదైతే మీ కళ ఉందో, అంటే మీ చదువుకి కళకి సంబంధం లేదు, కానీ కళ మాత్రం మీకు హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పొచ్చు. మరి అంటే ఈ యూట్యూబ్లోనే ఇన్కమ్ కూడా వస్తుంది, ఎంత వస్తుందండి ఇప్పుడు మీకు? పర్ మంత్కి మనం అప్లోడ్ చేసే వీడియోస్ని బట్టి వచ్చే వ్యూస్ని బట్టి వస్తుంటుంది. ఒక్కొక్క మంత్ 8,000 వస్తుంది, ఒక మంత్ 10 వస్తాయి. అలా మన ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఎంత వైరల్ అయితే వ్యూస్ ఎక్కువ వస్తే మనకి ఇన్కమ్ అంత పెరుగుతూ ఉంటుంది. అది మన చేతిలోనే పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఇన్కమ్ ఎప్పుడు తీసుకున్నారు? ఫస్ట్ ఇన్కమ్ ఒక 1.5 year బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఎంత 6,500 వచ్చింది ఫస్ట్. అలా $100 కంప్లీట్ అవ్వడానికి నాకు 6 months పట్టింది. అంత తక్కువ ఉండేది అప్పుడు గ్రోత్. ఇంకా ఎప్పుడు అవుతాయి అంటే అది ఒక హ్యాపీనెస్ కదా, అంత పెద్ద ఛానల్ నుంచి ఇన్కమ్ రావడం అంటే తక్కువ విషయం కదా, ఒక స్పెషల్గా అనిపించింది అనమాట. ఇంకా బాబుకి ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళకి ఇంకా ఆ అమౌంట్తో ఫస్ట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే ఇన్కమ్తో ఆర్ఫనేజ్కి ఏదైనా వెళ్ళి డొనేట్ చేద్దాము, నేను తీసుకునేది కూడా కొంచెం ఎవరో ఒకరికి హెల్ప్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది కానీ అప్పుడు నేను హాస్పిటలైజ్ అయ్యాను, సో వెళ్ళడం కుదరలేదు. మీరు కొన్ని డేస్ బ్యాక్ కూడా మీ హెల్త్ ఇష్యూ అయింది, అసలు ఏం జరిగింది? అంటే ఫైబ్రాయిడ్స్ వచ్చాయి, యూట్రస్కి ఫైబ్రాయిడ్స్ రావడం వల్ల వాటిని రిమూవ్ చేశారనమాట. ఈ బాబు డెలివరీ అప్పుడు స్టిచెస్ పెయిన్స్ అన్నాను కదా, ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎవ్రీ మంత్ నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని, పనులు చేసుకోవడానికి కూడా కూర్చోలేను, నుంచోలేను, చాలా ఇబ్బంది అనిపించేది. అవి చేస్తూనే ఇది అన్నీ చూసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నా వల్ల అవ్వట్లేదు, బాగా భరించలేకపోతున్నాను అనుకుని ఇంకా రిమూవ్ చేయించుకున్నాను అనమాట. అంటే అసలు ఎలా సాధ్యం మీకు ఒకవైపు ఇల్లు చూసుకుంటూ ఆ పెయిన్ అనేది? అంటే ఆడదానికి ఎంత ఓపిక ఉండాలి అనేది ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు పెయింటింగ్ వేస్తారు, ఒకవైపు మీ బాబుని చూసుకోవడం, ఇంట్లో పనులు, మిమ్మల్ని మీరు చూసుకోవడం. అంటే ఆడవాళ్ళకి ఓపిక అనేది చాలా వరకు ఉండాలి, చాలా వరకు అలా లేకుండా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏదైనా మన కోసం మనం కాస్త టైం స్పెండ్ చేసుకోవాలి. మనం ఓన్లీ ఫ్యామిలీ మొత్తానికి డెడికేట్ చేస్తున్నామంటే మనల్ని మనం కోల్పోతాం. మనలో ఏదైనా టాలెంట్ ఉంది లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దానికి కాస్త టైం, ఇప్పుడు 1 dayలో ఒక 1 hour మన కోసం మనం స్పెండ్ చేయాలి అని నేను చెప్పగలుగుతున్నాను అనమాట. అలా చేస్తేనే మనకు ఒక రకంగా హ్యాపీనెస్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదంటే వీళ్ళ కోసమే వర్క్ చేయడమే సరిపోతుంది, లేకపోతే వీళ్ళని చూసుకోవడానికి నాకు టైం దొరకట్లేదు అన్న ఫీలింగ్ ఏం లేకుండా మనకి కాస్త టైం స్పెండ్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అందరూ. ఈ పెయింటింగ్నే మీరు బిజినెస్గా మార్చుకోవడం జరిగింది, మరి ఎలా అనిపిస్తుంది అదంతా? హ్యాపీగా ఉంది నాకైతే. అంటే వేయడం మనం చేసే పని ఇష్టంతో చేసేదైతే మనకు కష్టం కూడా అనిపించదు కదా. అలా ఒక్కొక్కసారి పెయింటింగ్స్ అయితే 2-3 days కూడా పడుతూ ఉంటాయి వేయడానికి, అవి డ్రై అయ్యి నెక్స్ట్ కోటింగ్ వేయడానికి. అంత ఓపిక్గా కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చినా సరే ఇష్టమైన పని కాబట్టి కష్టంగా అనిపించదు. సో అలా ఫ్యూ ఆర్డర్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, కొన్ని చేస్తున్నాను అలానే. సో కొంతమందికి వర్క్షాప్ కూడా చెప్పడం జరుగుతుంది, అది ఎలా అనిపిస్తుంది? అది బాగుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. మేబీ అంటే నాకు ఇప్పుడు ఉన్న ఈ షెడ్యూల్స్లో మామూలు స్కూల్కి పంపించి ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్కి, దాని మీద కాస్త ఫోకస్ పెడదాము అని చెప్పి అనుకున్నాను. సో ఇవన్నీ నాకు టైమింగ్స్ ఇవన్నీ సెట్ అయితే నేను కంపల్సరీ నా ఆర్ట్ని నలుగురికి నేర్పించడానికి రెడీగా ఉన్నాను. నాకు కూడా ఒక రకంగా హ్యాపీనెస్ అది కూడా. నేను ఇంకొకళ్ళు తయారు చేశానంటే నాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
అది ఎప్పుడు అవుతుందో చూడాలి. అంటే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ అనేది ఒకటైతే ఆ డ్యాన్స్ సపరేట్గా ఉంటుంది, వాయిస్ సింగింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. కానీ మీలో డ్యాన్స్ అండ్ సింగింగ్ ఎలా? అది మేబీ గాడ్స్ గిఫ్ట్ అనుకుంటా నేనైతే. అండ్ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కూని రగాలు తీస్తూ ఉండడము, లేకపోతే వీడియోస్కి వాయిస్ చెప్పడము, ఇవన్నీ ఇష్టంగా చేస్తూ ఉండడం వల్ల అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక్క సాంగ్ ఏదైనా పాడగలరా? అంటే మీ హస్బెండ్కి డెలికేట్ చేసే ఒక సాంగ్ పాడండి. ఇది వరకు చాలా ఫేవరెట్ సాంగ్ అనమాట ఇది, బాలు గారు పాడింది. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు, ఊసులాడు వెని వగలు వెన్నెల జిలుగులు, హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు, వేకువల మేలు కొలుపు నా చెలి పిలుపులు, సంధి వేళ పలికే నాలో పల్లవి, సంతసాల సిరులే నావే అన్నది, చిలకల ఉలుకులు అలకల పలుకులు, నా చెలి పలుకులు నన్నే మురిపించే, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. అసలు ఎంత బాగా పాడుతున్నారంటే మేము కూడా దాంట్లో ఉండిపోతున్నాం, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మాకు కూడా. అండ్ అంటే ఒక సక్సెస్ వెనకాల ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు చెప్పారు, ఇంకా చాలా వరకు ఉంటాయి. అంటే మీ లైఫ్లో ఈ రెండు మాత్రం బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు ప్రాబ్లమ్స్ అనేవి. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు మీ గోల్స్, టాలెంట్, ఇదంతా కూడా చూపిస్తున్నారు. అలాగే మీకు ఇంకా ఆఫర్స్ రావాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలని మీ మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేవతి గారే కాకుండా రేవతి వాళ్ళ బాబు కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైనా సరే తల్లిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, మరి ఇక్కడ కూడా ఆ బాబు కూడా వాళ్ళ మదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తను కూడా ఎన్నో డ్రాయింగ్స్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు రేవతి గారు అలాగే వాళ్ళ బాబు కూడా ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. హాయ్. హాయ్. మీ పేరు? విశ్వక్. విశ్వక్. సో విశ్వక్, మీ అమ్మగారిని అయితే ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. మీ మమ్మీ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపించింది. క్యూట్ వీడియో చేస్తే క్యూట్గా ఉంటుంది. అంటే స్కూల్లో అందరు అంటూ ఉంటారు కదా, మీ మమ్మీని ఫోన్లో చూసాం ఇప్పుడే బాగుంది అది ఇది అని, ఎలా అనిపిస్తుంది అప్పుడు? హ్యాపీగా అనిపించింది. మమ్మీకి సజెషన్స్ ఇస్తూ ఉంటావా? మమ్మీకి సజెషన్స్ ఇస్తావా, ఇలా చేయాలి అలా చేయాలి అని? నువ్వే అంటగా మొత్తం స్క్రిప్ట్ రాసేది నువ్వేనా? మమ్మీ ఏం చేయాలి, ఏ దేవుడి డ్రాయింగ్ వేయాలి, రంగోలీ వేయాలి, అవన్నీ నువ్వే చెప్తావా? ఎలా అనిపిస్తుంది మొత్తం మమ్మీది? డ్రాయింగ్ వేస్తే హ్యాపీనేగా, ఏదన్నా మెయిన్ కష్టపడి వస్తే. నీ ఫొటోస్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫొటోస్ అన్ని కూడా మమ్మీ వేశారు కదా, అవి నీకు ప్రజెంట్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకు మా మమ్మీ ఏ డ్రాయింగ్ వేసినా నాకు హ్యాపీనే. నీ సపోర్ట్ ఎలా ఉంది మమ్మీకి? అంటే బాగానే ఉంది. బాగానే ఉంది అంటే చెప్పు, పర్లేదు మాట్లాడు. అంటే నేను డ్రాయింగ్ వేసుకుంటుంటే నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు, విసిగిస్తావా, బాగా చూసుకుంటావా అని. మమ్మీకి హెల్ప్ చేస్తావా డ్రాయింగ్లో, లేకపోతే విసిగిస్తావా ఏంటి? హెల్ప్ చేస్తా, మెయిన్లీ హెల్ప్ చేస్తావు. అయితే నీకు ఎప్పటి నుంచి డ్రాయింగ్ వేయాలి అనిపించింది మరి? సో అంటే మీతో పాటు మీ బాబుకు కూడా మీరు నేర్పించడం జరిగింది. ఎలా చూసుకునేవాడు మిమ్మల్ని? తిను బాగా కేర్ చేస్తాడండి. అంటే నేను ఏదైనా పనిలో ఉన్నా సరే అస్సలు డిస్టర్బ్ చేయడు, చాలా సపోర్టివ్గా ఉంటాడు. అమ్మ సర్లే నువ్వు డ్రాయింగ్ వేసుకున్నా, నేను డిస్టర్బ్ చేయనులే, ఎంతసేపటికి డిస్టర్బ్ చేయకూడదు నిన్ను అని అడుగుతాడు. ఓకే. ఇంకా నన్ను చూసి వాటర్ రంగోలీ కూడా తిను కూడా ట్రై చేశాడు. అండ్ పెన్సిల్ స్కెచెస్ ఇవన్నీ సమ్మర్లో స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం పర్ఫెక్ట్ అవుతున్నాడు. వీళ్ళ స్కూల్ టీచర్స్ వాళ్ళు కూడా మొన్న మెచ్చుకున్నారంట, బాగా అవుట్లైన్ బాగా ఇచ్చావు డ్రాయింగ్స్కి అని వచ్చి చెప్తున్నాడమ్మా, నువ్వు నేర్పించడం వల్లేనమ్మా నన్ను నాకు మంచిగా పొగిడారు అని చెప్తున్నాడు. అంటే పిల్లలు మామూలుగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కొంచెం బాబుకి అవగాహన వచ్చింది కాబట్టి ఓకే, అంటే చిన్నప్పుడు బాగా విసిగిస్తూ ఉంటారు కదా, సో అప్పుడు ఎలా ఫేస్ చేశారు అసలు?
చాలా కామ్ తిను, అసలు విసిగించేవాడు కాదు అంతలా. చిన్నప్పటి నుంచి కూడా ఆకలి వేసినా సరే కాస్త ఏడ్చేవాడు అంతే, కానీ వేటికి పేచి పెట్టడం, ఇబ్బంది పెట్టడం ఏం ఉండేది కాదు. అంటే మీ బాబులో కళ ఉంది అంటే డ్రాయింగ్ వేసే స్కిల్స్ ఉన్నాయని మీకు ఎలా తెలిసింది అసలు? ఇంకా నన్ను చూసి కాపీ చేసేవాడు. అమ్మ నువ్వు అది వేస్తున్నావు కదా, నేను ఇంకోటి వేస్తాను నీకులాగా అని చెప్పి దాన్ని కాపీ చేసి వేయడం, కాస్త అటు ఇటుగా ఎగ్జాక్ట్గా అట్లా వేసేవాడు. ఇంకా తనని అట్లా ఆర్ట్స్ కూడా స్కిల్స్ కూడా, యాక్టింగ్ స్కిల్ కూడా నన్ను చూసి నేను కూడా ఒక వీడియో చేస్తానమ్మా అని 3 years అప్పుడే నేను వేసిన డాన్స్ గెటప్ని తను కూడా సాంగ్ గుర్తుపెట్టుకుని అమ్మ నాకు అది వేయి నేను చేస్తా అన్నాడు. అప్పటికప్పుడు డ్రెస్ అంతా రెడీ చేస్తే తను కూడా యాక్టింగ్ చేశాడు. అట్లానే మ్యాడ్ మూవీలో చిన్న సీన్స్ అయి ఉన్నాయి, భగవత్ కేసరిలో ఉన్నాడు. ఇంక అట్లా చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు అనమాట. అంటే మీ ఇద్దరు కూడా మూవీ ఫీల్డ్కి కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇద్దరికి? తినకి లైఫ్ లాంగ్ మెమరీ ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మెయిన్ ఇండస్ట్రీకి వెళ్ళి కొంచెం ఛాన్సెస్ అవి బ్యాక్గ్రౌండ్ పెంచుకోవాలి అనుకున్నది కూడా ఈయన గురించి. ఎందుకంటే తినకి ఏదైనా ఫ్యూచర్ ఛాన్సెస్ ఉంటాయేమో నా త్రూ అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇద్దరికి ఒకే రోజు షూటింగ్ వచ్చిందనమాట. మ్యాడ్ మూవీలో చేసేటప్పుడు చాలా కష్టమైంది ఆ రోజు అయితే. ఓకే, భగవత్ కేసరి మూవీలో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాలయ్య బాబు గారితో? చూసాం దూరం. ఈయన బాలయ్య గారిని చూసి భయపడ్డాడు అనమాట. ఆయన షూటింగ్లోంచి అట్లా వెళ్తుంటే ఆయనతో పాటుగా చేశాడు. రచ్చరవి గారికి కిడ్గా చేశాడు అనమాట తిను. ఓకే, ఇంకా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అమ్మ బాలకృష్ణ గారు అమ్మ అని. అలాగే గుంటూరు కారంకి కూడా వెళ్ళాము. ఆల్రెడీ ఆ మూవీ షూటింగ్ కొంచెం తగ్గింది కదా, ముందు తీసేసిన దానికి వెళ్ళాం. ఆ హీరోని చూసి మహేష్ బాబు గారిని చూసాను నేను అని అందరినీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నీకు ఎలా అనిపించింది నాన్న? అంటే బాలకృష్ణ గారిని చూసాం ఫస్ట్ టైం కదా, ఎలా వేసింది? భయం వేసిందా, ఏమన్నా అంటారు అన్నా, లేకపోతే హ్యాపీ అనిపించింది, ఏమనిపించింది? భయం వేసింది, హ్యాపీగా అనిపించింది. భయం ఎందుకు వేసింది? తెలీదు. ఎందుకంటే కొడతారనుకున్నావా, తిడతారనుకున్నావా? మరి ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? హ్యాపీగానే అనిపించింది చూసానని. నువ్వు ఇప్పుడు ఒక 4-5 మూవీస్లో చేసావు కదా, నీకు బాగా నచ్చిన మూవీ ఏది? మ్యాడ్. ఆ క్యారెక్టర్ నచ్చిందా లేకపోతే మూవీ నచ్చిందా? క్యారెక్టర్స్. నువ్వు బాలయ్య బాబు గారితో మహేష్ బాబు గారితో కూడా చేసావు, మళ్ళీ వాళ్ళు చూసారనుకో మళ్ళీ తిడతారు, మరి ఓకేనా? అంటే మిగతా క్యారెక్టర్స్ కూడా నచ్చాయా? మరి ఎందుకని మ్యాడే చెప్పావు? అంటే ఆ మూవీ జోక్ సినిమా బాగుంటుంది. అంటే బాలయ్య బాబు గారు సీరియస్గా ఉంటారనా? సో అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాడండి బాబు? 3rd క్లాస్కి వచ్చాడండి. 3rd క్లాస్. అంటే రోజుగా డ్రాయింగ్ స్కిల్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. మరి బాబు ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నాడు? తనకి చెస్ కూడా ఈ మధ్యన చాలా బాగా ఆడుతున్నాడు. అది కూడా ట్రైనింగ్ ఇప్పిద్దాము సపరేట్గా అని అనుకుంటున్నాము. ఏదన్నా చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటాడు. కాకపోతే అది దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేట్ అవుతుందేమో కానీ తనని ఫోకస్ చేయిస్తే మనకన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు. ఒక్కసారి చెస్లో మమ్మల్నే ఓడిస్తూ ఉంటాడు అనమాట. ఓ, మీకు ఏమంటే ఇష్టం? చెస్ ఆడడమా లేకపోతే డ్రాయింగ్ వేయడమా, చదువుకోవడమా, యాక్టింగా? చెస్, డ్రాయింగ్ వేయడం, యాక్టింగ్ చేయడం, చదువుకోవడం. అది నేను చెప్పేది యాక్టివిటీ. ఓకే, మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇటు షూటింగ్స్, అటు స్కూల్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? స్కూల్లో కూడా బాగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళ ప్రిన్సిపల్ మేడం లక్ష్మీ మేడం కానీ వాళ్ళ టీచర్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ త్రూ కొన్ని రోజులు స్కూల్ మానినా సరే ఏమనే వాళ్ళే కొంచెం బ్యాకప్ ఇచ్చేవాళ్ళు. ఓకే, కానీ ఏదైనప్పటికీ మిమ్మల్ని తగ్గట్లేదని చెప్పొచ్చు, ఇంకా మిమ్మల్ని మించిపోతున్నాడు అనేది అర్థమవుతుంది. సో చూశారు కదా, పిల్లలకి ఏదైతే మనం ఇస్తామో అదే వాళ్ళ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. అంటే ఒకవైపు డ్రాయింగ్, స్కూల్, యాక్టింగ్, ఇలా అన్నీ కూడా కవర్ చేస్తూ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాడు అనేది కూడా మనం చూస్తున్నాం. పిల్లలకి ఏదైతే ఇష్టమో అదే నేర్పించాలి అనేది కూడా ఇక్కడ మనకి రేవతి గారిని చూస్తే కూడా అర్థమవుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బాబు ఫ్యూచర్ మంచిగా ఉండాలని మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. For more videos like this, subscribe Big TV channel.